హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 4 అవుతున్నది. చిమ్మని చీకటి, మంచిగా రోడ్డు మీద ఒక వెహికల్ కూడా పోతున్నది. నేనైతే లోకేశ్వరం మండలానికి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నావా అని అనుకుంటున్నారా? సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ వాళ్ళు నాకైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్న వంట చేస్తున్నా, జర వచ్చి మంచి కవర్ చేయని. నేనైతే అక్కడ వెళ్ళినా, ఇగో మంచిగా బ్రహ్మాండంగా అన్ని గంజులు పెట్టి ఉన్నాయి. ఇక్కడ ఇగో వేడి అక్కడ బిర్యానీ కూడా చేయడం జరిగింది. అయితే ముందుగా ఇక్కడ ఈ గంజులో ఆయిల్ అయితే వేయడం జరిగింది. ఏం చేస్తున్నావు అన్న అని అడగంగానే, జబర్దస్త్ అన్న రెస్టారెంట్ టైప్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాను అన్నాడు. ముందుగా మసాలా వేసిండు. ఆ తర్వాత ఈ విధంగా ఎల్లిగడ్డలను అక్కడ నూనెలో వేయడం జరిగింది. ఆ ఎల్లిగడ్డలను మంచిగా కింద మీద చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ ఎల్లిగడ్డలు మంచిగా ఒక గోధుమ కలర్ రంగు వచ్చే వరకు అదే విధంగా అక్కడ పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత ఆ ఉల్లిగడ్డలను ఇంకో 5 నిమిషాలు అట్లనే పెట్టడం జరిగింది. ఆ 5 నిమిషాల తర్వాత ఇవి ఈ విధంగా ఎర్రటి రంగులో ఈ ఎల్లిగడ్డలు మారడం జరిగింది. ఇక దాని తర్వాత మంచిగా కలుపుకొని అందులో మన అన్న ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయడం జరిగింది. ఈ విధంగా ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకోవడం జరిగింది. ఇంకొక 5 నిమిషాల పాటు ఈ విధంగా దాన్ని మరిగించడం జరిగింది. మరిగించిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి పసుపు వేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ధనియాల పౌడరు, అదేవిధంగా దానికి సంబంధించిన కారం, ఉప్పు, పసుపు వేయడం జరిగింది. మంచిగా ఈ విధంగా దాన్ని కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు అది మంచిగా ఒక చిక్కగా కాగానే దాంట్లో టమాటా ఈ పేస్ట్ను కూడా వేయడం జరిగింది. ఈ విధంగా టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను అక్కడ నాన్పి ఒక 10 నిమిషాల పాటు ఆ పన్నీర్ ముక్కలను అందులో వేయడం జరిగింది. ఈ విధంగా పన్నీర్ ముక్కలను వేస్తూ అక్కడ కలపడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎంతో బ్రహ్మాండంగా పన్నీర్ కర్రీ మనకు హైలైట్గా కనిపిస్తుంది. కనిపించడమే కాదు, టేస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న అన్నయ్యగో ముక్కలు మొత్తం మెత్తగా అయినాయి, మంచిగా స్మూత్గా ఉంటాయని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ ముక్కలు వేసిన తర్వాత కాసేపు ఒక 10 నిమిషాల పాటు అక్కడ ఈ దానికి సంబంధించినటువంటి గరం మసాలా వేసుకొని ఆ పేస్ట్ ఏదైతే మనకు కొత్తిమీర ఉంటుందో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చిన్నగా మంట పెట్టి మరిగించిన తర్వాత కొత్తిమీర వేసి మరి దాన్ని దించేస్తే ఆ టేస్టే వేరప్ప అనే విధంగా తయారైంది పన్నీర్.